పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా సుకన్య సమృద్ధి యోజన ఖాతా ఉందా? మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో అందరూ డబ్బుని జమ చేయలేదా? అయినా అకౌంట్ను యాక్టివ్గా ఉంచాలా? అయితే మీకు మార్చి 31వ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది. మీరు కనీస వార్షిక డిపాజిట్ను చేయకపోతే మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. దీనికి మీరు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కోల్పోవచ్చు. కాబట్టి మీరు ఈ అకౌంట్స్లో సంవత్సరానికి డిపాజిట్ చేయాల్సిన కనీస మొత్తం ఎంతో చూద్దాం. ఎంత జరిమానా విధిస్తారో తెలుసుకుందాం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. పీపీఎఫ్ ఎస్ఎస్వైలో కనీస డిపాజిట్కి చివరి తేదీ ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31. కాబట్టి ఆర్థిక సంవత్సరం 2024కి ఈ తేదీ మార్చి 31, 2024. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ 2019 ప్రకారం పీపీఎఫ్ అకౌంట్ హోల్డర్లు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం ₹500 వారి ఖాతాలో జమ చేయాలి. కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే పీపీఎఫ్ ఖాతా నిలిచిపోతుంది. మీ అకౌంట్ క్లోజ్ అయితే మీరు లోన్, పాక్షిక ఉపసంహరణ సౌకర్యాలని పొందలేరు. అంతేకాకుండా మీరు మునుపటి ఖాతాలను పూర్తిగా మూసివేయకుండా మీ పేరు మీద మరో అకౌంట్ని కూడా ఓపెన్ చేయలేరు. క్లోజ్ అయిన పీపీఎఫ్ అకౌంట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది, కానీ మీరు ప్రతి సంవత్సరం ₹50 పెనాల్టీ చెల్లించాలి. పెనాల్టీతో పాటు ప్రతి సంవత్సరం కనీసం ₹500 డిపాజిట్ కూడా చేయాలి. కనీస డిపాజిట్ను నిర్వహించనందుకు అకౌంట్ను మూసేస్తే దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయడానికి మీరు ప్రతి సంవత్సరం ₹5,500 చెల్లించాలి. ఇక సుకన్య సమృద్ధి యోజన కూతురి కెరియర్, పెళ్లి ఖర్చుల కోసం పొదుపు చేయడానికి ఒక మంచి ఆప్షన్. మీకు ఎస్ఎస్వై ఖాతా ఉంటే ప్రతి సంవత్సరం కనీసం ₹250 డిపాజిట్ చేయాలి. మీరు ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే ఆ అకౌంట్ని డిఫాల్ట్గా పరిగణిస్తారు. అకౌంట్ను తిరిగి యాక్టివేట్ చేయడానికి మీరు ప్రతి సంవత్సరం ₹50 పెనాల్టీ చెల్లించాలి. అదనంగా ప్రతి సంవత్సరానికి కనీసం ₹250 డిపాజిట్ చేయాలి. ఆర్థిక సంవత్సరం 2024లో పాత పన్ను విధానంలో ట్యాక్స్లను ఫైల్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే పీపీఎఫ్, సుకన్య వంటి పథకాలు పన్ను ఆదా చేసే అవకాశాన్ని అందిస్తాయి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం పీపీఎఫ్, సుకన్యలో ₹1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. 80C కింద మినహాయింపు పొందేందుకు మీ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి మార్చి 31, 2024 లోపు పెట్టుబడి పెట్టాలి. ప్రతి ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆదా చేసే పెట్టుబడులకు చివరి తేదీ మార్చి 31. మీరు ఈ తేదీలోపు పెట్టుబడి పెట్టకపోతే మీరు మినహాయింపులను క్లెయిమ్ చేయలేరు. అంటే మీరు ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఏప్రిల్ 1, 2023 నుండి కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను స్లాబ్లను రివైజ్ చేశారు. ప్రాథమిక మినహాయింపు పరిమితి ₹2.5 లక్షల నుంచి ₹3 లక్షలకు పెంచారు. ఇందులో ప్రామాణిక తగ్గింపు కూడా ఉంటుంది. కొత్త విధానంలో ₹7 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. కొత్త పన్ను విధానంలో పీపీఎఫ్, సుకన్యలో పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉండదు. అయినా మీరు మార్చి 31 తేదీ డెడ్ లైన్ని మిస్ అయితే మీరు ఇప్పటికీ పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం చాలా మంది పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులతో సహా వారి సౌలభ్యం ఆధారంగా ప్రతి సంవత్సరం కొత్త, పాత పన్ను విధానాలను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. పన్ను ఆదా చేయడానికి మార్చి 31 లోపు పీపీఎఫ్, సుకన్య, 80C కింద ఉన్న ఇతర ఆప్షన్స్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ధారించుకోండి. మరో మాటలో చెప్పాలంటే మీకు కేవలం ఈ 20 రోజులు మాత్రమే మిగిలింది.